గుడ్ మార్నింగ్ పిల్లలు. ఇవాళ మనం సాఫ్ట్ అండ్ హార్డ్ మ్యాగ్నెటిక్ మెటీరియల్ గురించి చదువుకుందాం. ఓకే, సో దీంట్లో ఏముందండి, పాయింట్స్ రాసుకుంటే అయిపోతుంది కదా, కొంచెం డిస్కస్ చేసుకుందాం. పాయింట్స్ రాసుకుంటే ఎలా ఉంటుంది సాఫ్ట్ హార్డ్ మ్యాగ్నెటిక్ మెటీరియల్. సో మనకు తెలుసు సాఫ్ట్ హార్డ్ మ్యాగ్నెటిక్ మెటీరియల్స్లో మనం సో ఈ ఏరియా అనేది చాలా చిన్నగా పల్చగా ఉంటుంది. ఏరియా ఇలా తీసుకుంటాం మనం. అప్పుడు మనకి ఏమవుతుంది ఇక్కడ, సో మనం యాక్సిస్ కనుక వేస్తే ఇలా, సో ఇలా ఎక్కడో మనం యాక్సిస్ వేస్తామనుకోండి, ఎక్స్ యాక్సిస్లో ఏముంటుందండి పిల్లలు, హెచ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్, బి యాక్సిస్లో మ్యాగ్నటైజేషన్. ఎక్స్ యాక్సిస్లో మ్యాగ్నెటిక్ ఫీల్డ్, వై యాక్సిస్లో మ్యాగ్నటైజేషన్ బిహెచ్ కర్వ్ అని అంటాం మనం, లేకపోతే ఎంహెచ్ కర్వ్ అంటాం. ఓకే, సో చాలామంది బిహెచ్ కర్వే అని అంటాం. బిహెచ్ కర్వ్ అంటే అందరికి తెలుసు. సో మనం దీని ఏరియా ఆఫ్ ద లూప్ చాలా పెద్దగా వేసుకోవచ్చు. మనం ఫస్ట్ ఏరియా ఆఫ్ ద లూప్ వేయండి. ఏరియా ఆఫ్ ద లూప్ చాలా పెద్దగా వేసి దాని తర్వాత యాక్సిస్ వేయండి. మీరు దీంట్లో అబ్జర్వ్ చేస్తుంది ఏంటి, మనం పాయింట్స్ రాసుకోవచ్చు, ఈజీగా తీసుకుంటూ కూడా రాయొచ్చు. మనం పెద్ద కష్టమేం కాదు మనకి. ఏమేమి పాయింట్స్ ఉన్నాయి మనకి దీంట్లో అని అంటే, ఇక్కడ చూడండి పిల్లలు. సో ఇక్కడ దీన్ని రిటెంటివిటీ అంటాం కదా మనం, అవునా? ఇది చూడండి, రిటెంటివిటీ అంటాం మనం, అంతే కదా. దీన్ని ఏమంటాం మనం, ఓకే, కోరిసివిటీ. అచ్చా, మీరు అబ్జర్వ్ చేసింది కనుక ఏరియా ఆఫ్ ద లూప్ ఇక్కడ చాలా చిన్నగా ఉంది, ఇక్కడ ఏరియా ఆఫ్ ద లూప్ పెద్దగా ఉంది. ఓకేనా? ఇంకొకటి రిటెంటివిటీ, కోరిసిటీ వాల్యూస్ ఇక్కడ చాలా చిన్నగా ఉన్నాయండి, అవునా? ఇక్కడ చాలా పెద్దగా ఉన్నాయి. దానివల్ల చాలా యూజ్ దీనికి. సో హార్డ్ మ్యాగ్నెటిక్ మెటీరియల్స్లో చాలా అప్లికేషన్స్ ఉన్నాయి. మనం ఎక్కడైతే డీసీ మోటార్స్ వాడుతున్నామో అక్కడ అంతా హార్డ్ డిస్క్, మనం లౌడ్ స్పీకర్లలో వాడుతున్నటువంటి ఈ హార్డ్ మ్యాగ్నెటిక్ మెటీరియల్, దీన్ని పర్మనెంట్ మ్యాగ్నెటిక్ మెటీరియల్స్ అంటాం. ఓకే, సో దీన్ని టెంపరరీ మ్యాగ్నెటిక్ మెటీరియల్స్ అంటాము, దీన్ని పర్మనెంట్ మ్యాగ్నెటిక్ మెటీరియల్స్ అంటాం. అందుకే ఈ పర్మనెంట్ మ్యాగ్నెటిక్ మెటీరియల్స్ను హార్డ్ డిస్క్లో వాడుతున్నారు. సో చాలా అప్లికేషన్స్ వాడుతున్నారు దీంట్లో. ఓకే, మీ లౌడ్ స్పీకర్ మీరు రెగ్యులర్గా అప్ చేస్తున్నటువంటి లౌడ్ స్పీకర్లలో, రిఫ్రిజిరేటర్లలో, టీవీలలో ఎక్కడ చూసినా దీన్ని హార్డ్ మ్యాగ్నెటిక్ మెటీరియల్స్ వాడుతున్నారు. మరి సాఫ్ట్ మ్యాగ్నెటిక్ మెటీరియల్స్ యూజ్ లేదా అండి? ఉందండి. సో ఈ సాఫ్ట్ మ్యాగ్నెటిక్ మెటీరియల్స్ అనేవి జనరల్గా మనకి ఐరన్ ఎఫ్ఈ వచ్చేసి ఒక 20%, ఐరన్ వచ్చేసి ఒక 20% ఉంటుంది, నికెల్ వచ్చేసి 80% ఉంటుంది, నికెల్ వచ్చేసి 80% ఉంటుంది. ఇలా తయారు చేస్తారు దీన్ని, సాఫ్ట్ మ్యాగ్నెటిక్ మెటీరియల్స్ని. ఇది హార్డ్ మ్యాగ్నెటిక్ మెటీరియల్స్ని మనం కంపాస్లో వాడుతూ ఉంటాం. ఎప్పుడు 2500 బీసీలో, 2500 బీసీలో మన చైనా వాళ్ళు దీన్ని కంపాస్ లాగా వాడుతుంటారు. అంటే అప్పటి నుంచి కూడా ఈ హార్డ్ మ్యాగ్నెటిక్ మెటీరియల్స్ తెలుసు మనకి. హార్డ్ సాఫ్ట్ మ్యాగ్నెటిక్ మెటీరియల్స్ తెలుసు. ఓకే, దీన్ని పాయింట్ వైజ్ డిస్కస్ చేద్దాం. ఇంకా స్టోరీ తీసుకుంటూ వెళ్తే చాలా ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే ఈ మనకి 2500 బీసీ అని అంటే చాలా దూరం వెళ్ళిపోయింది. ఇప్పుడు మనకు తెలిసినటువంటి 1930లో దీన్ని హార్డ్ మ్యాగ్నెటిక్ మెటీరియల్ ఎలాయిస్ వాడారు. ఎప్పుడు అండి? 1930sలో ఎలాయిస్ వాడారు. లైక్ మనం అబ్జర్వ్ చేసినట్టయితే 1930లో, ఓకే, ఈ ALNiCO అంటే అల్యూమినియం నికెల్ కోబాల్ట్, కాపర్ నికెల్ కోబాల్ట్ ఇవనేది. ఎందుకంటే మనకి ఎక్కువ హై క్రిటికల్ ఫీల్డ్ కావాలి. హై క్రిటికల్ ఫీల్డ్ కావాల వలన హై రిటెంటివిటీ, హై కోరిసిటివిటీ ఉంటుంది. రిటెంటివిటీ అంటే మ్యాగ్నెటిక్ ఫీల్డ్ 0 అయినా కూడా ఎంతో కొంత వాల్యూని కలిగి ఉంటుంది. ఇక్కడ నుండి మ్యాగ్నెటిక్ ఫీల్డ్ 0 అవ్వగానే కొంచెమే వాల్యూ ఉంది, మిగతా అంతా మ్యాక్సిమం 0 అయిపోయింది ఇక్కడ, అవునా? సో దీన్ని ఇలా కూడా రాసుకోవచ్చు. మేము కొంచెం వేయాలనుకుంటే ఇలా కూడా చేయొచ్చు. సో ఈ వాల్యూ అనేది 0 అయిపోతుంది ఇమీడియట్గా. కొంచెం అంటే దీనికి గ్రాఫ్కి అబ్జర్వ్ చేయండి, కొంచెం వాల్యూ మాత్రమే ఉంది రిటెంటివిటీ వాల్యూ. సో ఇది పర్మనెంట్ కాదు. అందుకనే దీనికి ఈ ఎలాయిస్, మ్యాక్సిమం ఎలాయిస్ ఉన్నాయి దీంట్లో. మనకి హార్డ్ మ్యాగ్నెటిక్ మెటీరియల్స్లో ఎలాయిసే ఉంటారు. సో 1950sలో వచ్చేసి మనకి ఏమొచ్చింది, ఫెర్రైట్స్ వచ్చాయి 1950sలో. ఓకే, హెక్సాగోనల్ ఫెర్రైట్స్ అనేవి హార్డ్ మ్యాగ్నెటిక్ మెటీరియల్స్ కింద చూపెడుతున్నారు. హెక్సాగోనల్ ఫెర్రైట్స్, నేను ఫెర్రైట్స్ చేసేటప్పుడు చెప్పాను నీకు, సమ్ బేరియం ఆక్సైడ్
O6 మనం కాపర్ ఆక్సైడ్ ఇవి మనకి ఫెర్రైట్స్లలో చాలా మనకి చాలా మంచి అప్లికేషన్స్ ఉన్నాయి మనకి. ఓకే, Fe2O3 ఓకే, బేరియం O6 Fe2O3 ఇలాంటి ఫెర్రైట్స్ హెక్సాగోనల్ స్ట్రక్చర్ చూపించినటువంటి ఈ ఫెర్రైట్స్ చాలా అప్లికేషన్స్లో మనం వాడుతూ ఉన్నాం. ఎప్పుడు 1950s ఇప్పుడు కూడా మనం ఇలాంటి కాంబినేషన్ అటువంటి ఫెర్రైట్సే వాడుతూ ఉంటాం. ఓకే, మీరు ఈ ట్రాన్సిషన్ మెటల్ని రిప్లేస్ చేయొచ్చు మనం. ఓకే, SrO6 అని కూడా రిప్లేస్ చేయొచ్చు. SrO6 అంటే చాలా కాంబినేషన్స్ వచ్చేసాయండి. ఓకే, ఇవాళ నేను రీసెర్చ్ పేపర్ చూస్తే, నా దగ్గరకు వస్తున్నటువంటి రీసెర్చ్ పేపర్ చూస్తే ఇలాంటి కాంబినేషన్ చాలా ఉంటాయి. అన్ని హార్డ్ మ్యాగ్నెటిక్ మెటీరియల్స్ చాలా అప్లికేషన్స్ ఉన్నాయి. కంపారిటివ్ సాఫ్ట్ మ్యాగ్నెటిక్ మెటీరియల్స్ చూస్తే మరి హార్డ్ మ్యాగ్నెటిక్ మెటీరియల్స్ చాలా అప్లికేషన్స్ ఇలా 1930 ఏమైతే నేను ఏం చెప్పాను 2500 BC నుంచి చైనా వాళ్ళు స్టార్ట్ 2500 BC నుంచి మీరు అబ్జర్వ్ చేస్తే అప్పటి నుంచి ఈ కంపాస్లలో వాడడం మొదలుపెట్టారు. ఇప్పుడు కూడా మనం వాడుతున్నాం కంపాస్లలో ఈ మనకి ఎలాయిస్ అనేవి ఇన్ని వాడుతున్నాం మనం. ఓకే, మరి దీనివల్ల మన ఇండక్టర్లో వాడేది మొత్తం సాఫ్ట్ మ్యాగ్నెటిక్ మెటీరియల్సే అండి. ఓకే, ఇండక్షన్ కోసం మనం వాడుతున్నటువంటి మెటీరియల్స్ సాఫ్ట్ మ్యాగ్నెటిక్ మెటీరియల్స్. ఓకేనా, సో ఇది ఈజీ టు మ్యాగ్నటైజ్, ఈజీ టు డిమాగ్నటైజ్ అంటాం. అక్కడ ఈజీ టు వెరీ హార్డ్ టు మ్యాగ్నటైజ్, వెరీ హార్డ్ టు డిమాగ్నటైజ్. మ్యాగ్నటైజ్ చేయడం కష్టం, మళ్ళీ తీసేయడం కష్టం. ఇక్కడ ఈజీగా మ్యాగ్నటైజ్ చేయొచ్చు, మళ్ళీ ఈజీగా డిమాగ్నటైజ్ చేయొచ్చు. ఓకే, 1 by 1 పాయింట్స్కి వెళ్తూ డిస్కస్ చేసుకుందాం ఏంది ఈ సాఫ్ట్ అండ్ హార్డ్ మ్యాగ్నెటిక్ మెటీరియల్స్కి యొక్క డిఫరెన్స్ ఏందనేది 1 by 1 చూసుకుంటూ వెళ్దాం. ఈ స్టోరీకి వెళ్తే చాలా పెద్దగా ఉంటుంది మనకి. ఇది ఫస్ట్ పాయింట్ రాసుకోండి అందరూ. ఇది సెకండ్ పాయింట్ వచ్చేసి, ఇక్కడ వచ్చేసి ఇది ఫస్ట్ పాయింట్ మనం వేసాం అనుకోండి, ఇది సెకండ్ పాయింట్ వేద్దామండి. సెకండ్ పాయింట్లో ఏంటండి, ఇక్కడ రిటెంటివిటీ వాల్యూ హై ఫర్ హార్డ్ మ్యాగ్నెటిక్ మెటీరియల్ అండ్ కోరిసిటీ వాల్యూ ఈజ్ హై ఫర్ సాఫ్ట్ మ్యాగ్నెటిక్ మెటీరియల్స్లో రిటెంటివిటీ కోరిసిటీ వాల్యూస్ తక్కువగా ఉంటాయి. ఓకేనా, థర్డ్ పాయింట్కి వచ్చేద్దామండి. కెన్ బి ఈజీలీ మ్యాగ్నటైజ్, కెనాట్ బి ఈజీ టు మ్యాగ్నటైజ్ అని చెప్పాను. సో దీన్ని మ్యాగ్నటైజ్ చేయడం చాలా ఈజీ, దానికి డిమాగ్నటైజ్ చేయడం చాలా కష్టం. ఈజీ టు మ్యాగ్నటైజ్ అండ్ డిమాగ్నటైజ్. ఇక్కడ ఎందుకు మరి ఈజీ టు మ్యాగ్నటైజ్ అండ్ ఈజీ టు డిమాగ్నటైజ్ అవుతుంది ఇక్కడ అని అంటే, మేజర్గా మనం చెప్పాల్సింది డొమైన్స్. ఎందుకు ఇంత ఈజీగా మ్యాగ్నటైజ్ అవుతుంది ఇంట్లో, ఎందుకు నేను చెప్పాను డొమైన్ థియరీ చెప్పేటప్పుడు మనకి ఈ మ్యాగ్నటైజం హైయెస్ట్ ఫెర్రో మ్యాగ్నటిజం అనేది డొమైన్స్ వల్లనే అవుతుంది. ఒకవేళ మనం బీసీసీ ఎగ్జాంపుల్ ఒకటి బీసీసీ ఐరన్ తీసుకున్నాం అనుకోండి, బీసీసీ స్ట్రక్చర్ చూపించినటువంటి ఈ ఐరన్ తీసుకున్నాం అనుకోండి, ఈ ఐరన్ చూపిస్తే మనకి ఇది ఎప్పుడు సాఫ్ట్ మ్యాగ్నెటిక్ మెటీరియల్గా, ఎప్పుడు హార్డ్ మ్యాగ్నెటిక్ మెటీరియల్ చూపిస్తుంది. ఒకవేళ ఈ మెటీరియల్ లోపల మనం డీలింగ్ చేయలేదు అంటే మనం ఎలా తయారు చేస్తాము ఈ మ్యాగ్నెటిక్ మెటీరియల్స్ని అంటే ఫెర్రైట్స్ని ఎలా తయారు చేస్తామంటే కొంత మెటీరియల్ని కొంచెం మిక్స్ చేసి మనం హీట్ చేసి దాన్ని ఎనీలింగ్ చేస్తాం. ఈ ప్రాసెస్లో సాఫ్ట్ హార్డ్ మ్యాగ్నెటిక్ మెటీరియల్స్ అనేది తయారు చేయవచ్చు మనం. ఒకవేళ ఎనీలింగ్ చేయలేదనుకోండి, ఫాస్ట్గా హీట్ చేసి ఫాస్ట్ కూలింగ్ చేసాం అనుకోండి, దీని లోపల చిన్న డొమైన్స్ తయారవుతాయి, చాలా చిన్న డొమైన్స్ తయారవుతాయి. దాని చిన్న డొమైన్స్ తయారు చేయడం వల్ల ఏమవుతుంది, మ్యాగ్నెటిక్ మూమెంట్స్ అనేవి అంత ఈజీగా రొటేట్ అవ్వవు. ఎప్పుడు మీరు మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అప్లై చేసినప్పుడు, మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అప్లై చేసినప్పుడు అంత ఈజీగా రొటేట్ అవ్వదు, అంతే చాలా కంఫర్ట్గా మనకి రొటేట్ అవ్వదు. ఎందుకంటే స్పేస్ చాలా తక్కువ ఉంది కదా, ఇమాజిన్ చేయండి స్పేస్ చాలా తక్కువ ఉంది కదా. సో దానికి తక్కువ ఉండడం వల్ల ఈ మ్యాగ్నెటిక్ డొమైన్స్ అనేవి, ఈ మ్యాగ్నెటిక్ మూమెంట్స్ అనేవి ఈజీగా రొటేట్ అవ్వవు. అంతే ఎక్కువ మనకి ఎక్కువ మనకి కోరిసివిటీ ఫీల్డ్ కావాలి. ఏది దీని హార్డ్ మ్యాగ్నెటిక్ మెటీరియల్స్లలో. అదే నేను సాఫ్ట్ మ్యాగ్నెటిక్ మెటీరియల్లో వస్తే దీన్ని ఎనీలింగ్ చేయడం వల్ల కొంతసేపు మనం ఏం చేసామంటే 13 డిగ్రీ సెంటిగ్రేడ్లో 1300 డిగ్రీ సెంటిగ్రేడ్లో హీట్ చేసి మళ్ళీ 800 డిగ్రీస్లో స్లోగా కూల్ చేస్తాం మనం ఈ సాఫ్ట్ మ్యాగ్నెటిక్ మెటీరియల్స్లో. ఆ ప్రాసెస్లో ఏమవుతుందంటే ఈ డొమైన్ ఏరియా అనేది పెద్దగా అయిపోతుంది, దానివల్ల ఏమవుతుంది, మ్యాగ్నెటిక్ మూమెంట్స్ అనేవి ఈజీగా రొటేట్ అవుతూ ఉంటాయి. ఓకే, ఈజీగా రొటేట్ అవ్వడం వల్ల మనకి అంత పెద్దగా ఎక్కువ మన కోరిసివిటీ ఫీల్డ్ అవసరం పడదు. కాబట్టి ఈ సాఫ్ట్ మ్యాగ్నెటిక్ మెటీరియల్స్లో మనం ఈజీ టు మ్యాగ్నటైజ్, ఈజీ టు డిమాగ్నటైజ్ అని అంటాం. హార్డ్ మ్యాగ్నెటిక్ మెటీరియల్స్లో వెరీ హార్డ్ టు మ్యాగ్నటైజ్,
వెరీ హార్డ్ టు డిమాగ్నటైజ్ అని అంటామండి. ఇప్పుడు మనం ఫోర్త్ పాయింట్ కనుక చూస్తే ఇట్ కెన్ బి ప్రొడ్యూస్డ్ బై హీటింగ్ అండ్ స్లో కూలింగ్. ఇందాక నేను చెప్పినట్టు ఐరన్ పార్టికల్ని ఫాస్ట్గా అనీలింగ్ చేస్తే సాఫ్ట్ మ్యాగ్నెటిక్ మెటీరియల్ వస్తుంది. ఫాస్ట్గా కనుక కూల్ చేస్తే మనకి అంటే ఫాస్ట్ ప్రాసెస్లో హార్డ్ మెటీరియల్ వచ్చేస్తుంది. అందుకే ఫోర్త్ పాయింట్ ఇక్కడ కూడా మనం రాస్తాం ఏంటంటే ఇట్ కెన్ బి ప్రొడ్యూస్డ్ బై హీటింగ్ అండ్ సడన్ కూలింగ్. ఇట్ కెన్ బి ప్రొడ్యూస్డ్ బై హీటింగ్ అండ్ సడన్ కూలింగ్. ఇక్కడ సడన్ కూలింగ్ చేస్తే హార్డ్ మెటీరియల్. ఓకేనా. సాఫ్ట్లో మనం స్లోగా అనీలింగ్ చేస్తే ఈ మెటీరియల్ వస్తుందని ఇక్కడ ఒక పాయింట్ ఇచ్చాడండి. ఓకేనా. ఫిఫ్త్ పాయింట్, డొమైన్ వాల్స్ ఈజీలీ రొటేట్ అండ్ రిక్వైర్డ్ వెరీ లెస్ కోరెసివిటీ, వెరీ స్మాల్ వాల్యూ ఆఫ్ ఒక మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అని ఉన్నాం. డొమైన్ వాల్స్ ఆర్ వెరీ హార్డ్ టు రొటేట్. అండ్ ఇక్కడ నెక్స్ట్ పాయింట్కి మనం వస్తే సిక్స్త్ పాయింట్లో మనం నో ఇంప్యూరిటీస్ యాడెడ్ అని మనం ఇక్కడ చెప్పొచ్చు. ఇక్కడ ఎంతో కొంత ఇంప్యూరిటీస్ ఉంటాయని ఇక్కడ మనం చెప్పొచ్చు సిక్స్త్ పాయింట్లో. సెవెంత్ పాయింట్ మనకు చాలా ఇంపార్టెంట్ అండి. సెవెంత్ పాయింట్ ఏంటి? లో ఎడ్డీ కరెంట్. ఇక్కడ మనకి లో ఎడ్డీ కరెంట్ లాస్, ఇక్కడ మనకి లో ఎడ్డీ కరెంట్ లాస్ తక్కువ ఉంటుంది. అంటే ఎడ్డీ కరెంట్ లాస్ తక్కువ ఉంటుంది, లో ఉంటుంది. ఇక్కడ ఎడ్డీ కరెంట్ లాస్ ఎక్కువ ఉంటుంది. అసలు ఈ ఎడ్డీ కరెంట్ అంటే ఏంటి? అసలు ఈ ఎడ్డీ కరెంట్ అంటే ఏంటి? మనం తెలుసు, మనకి నేను అబ్జర్వ్ చేసినట్లయితే ట్రాన్స్ఫార్మర్ ఏంటండి, ట్రాన్స్ఫార్మర్లో ఇది ట్రాన్స్ఫార్మర్ కోర్ అండి, ఇది ట్రాన్స్ఫార్మర్ కోర్. ఈ ట్రాన్స్ఫార్మర్లోని కనుక నేను అబ్జర్వ్ చేస్తే ఈ ట్రాన్స్ఫార్మర్ కోర్లో మనకి 2 కాయిల్స్ ఉంటాయండి. ఒకటి ప్రైమరీ కాయిల్, ఇంకొకటి వచ్చేసి సెకండరీ కాయిల్. ప్రైమరీ కాయిల్, ఇది వచ్చేసి సెకండరీ కాయిల్. ఈ ట్రాన్స్ఫార్మర్ లోపల ఈ ఎడ్డీ కరెంట్ లాస్ అనేది చాలా ఇంపార్టెంట్. ఈ ఫెర్రో మ్యాగ్నెటిక్ మెటీరియల్స్ని, ఈ ఎడ్డీ కరెంట్ లాస్ని కంట్రోల్ చేయడానికి మనం ఈ ఫెర్రో మ్యాగ్నెటిక్ మెటీరియల్స్ని వాడతాం. ఈ 2 కాయిల్స్ కూడా ఎలక్ట్రికల్లీ కనెక్టెడ్ ఉండవండి. కానీ దీని లోపల మనం కరెంట్ పంపించడం వల్ల ఇది ఒక మ్యాగ్నెటిక్ ఫీల్డ్ని ప్రొడ్యూస్ చేసి, ఈ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అనేది, మ్యాగ్నెటిక్ ఇండక్షన్ అనేది రెండింటి మధ్య కనెక్షన్ ఉంటుంది. ఈ రెండింటి మధ్య కనెక్షన్ ఉంటుంది మనకి. ఇలా మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ అనేది రెండింటి మధ్యలో కనెక్షన్ ఉంటుంది మనకి. ఓకేనా. ఇప్పుడు ఈ మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ వలన అంటే మనం సైకిల్ని అంటే ఏసీ సర్క్యూట్ని అప్లై చేస్తాం కదా, అక్కడ ఏసీ కరెంట్ని అప్లై చేస్తాం కదా. ఫస్ట్ సైకిల్లో ఈ మ్యాగ్నెటిక్ డైరెక్షన్ అనేది ఇటు సైడ్ ఉంటుంది. సపోజ్ ఇమాజిన్ చేద్దాం, సెకండ్ డౌన్ సైడ్ హాఫ్ సైకిల్లో ఇలా ఉంటుంది. అంటే ఇది ఇలా తిరుగుతుంది ఫస్ట్లో, ఈ కోర్ లోపల అబ్జర్వ్ చేస్తే ఇది ఇలా తిరుగుతుంది అనుకోండి, దీని డైరెక్షన్ ఇలా ఉంటుంది అనుకోండి. నేను సెకండ్ హాఫ్ సైకిల్లో ఇది రివర్స్ డైరెక్షన్లో ఉంటుంది. అంటే సెకండ్ హాఫ్ సైకిల్లో మనకి ఇది ఉంటుంది, కానీ ఇలా రివర్స్ డైరెక్షన్లో ఉంటుంది. అంటే ఇది కంటిన్యూస్గా నడుస్తుంది మనకి. ఓకే, ఇది కంటిన్యూస్గా నడుస్తుంది రివర్స్ డైరెక్షన్లో. ఓకే, ఇలా ముందుకి వెనక్కి ఈ మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ ఉండడం వల్ల మ్యాగ్నెటిక్ డొమైన్స్ అనేవి ఏమవుతాయంటే ఇవి కొలైడ్ అయ్యి, అంటే ఓవర్లాప్ అయ్యి కొంచెం హీట్ని ప్రొడ్యూస్ చేస్తుంది. దాన్ని మనం హిస్టెరిసిస్ లాస్ అని అంటాం. అదొక లాస్ ఉంటుంది దీంట్లో. ఎడ్డీ కరెంట్ లాస్ అనేది ఇప్పుడు ఈ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ వల్ల దీంట్లో కూడా ఎలక్ట్రిక్ ఫీల్డ్ ప్రొడ్యూస్ అవుతుంది, ఎందుకంటే ఇండక్షన్ వల్ల. ఇప్పుడు ఏమవుతుందంటే ఈ కోర్ కూడా ఐరన్ ఉండడం వల్ల ఈ ఫిల్మ్ వల్ల దీని లోపల అంటే మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ సరౌండింగ్లో మనకి ఒక కరెంట్ ప్రొడ్యూస్ అవుతుంది ఇలా. ఎందుకంటే మ్యాగ్నెటిక్ ఫీల్డ్ చేంజ్ అవుతున్న కొద్దీ ఏదన్నా మనకి కండక్టర్లో సో ఏమవుతుంది, ఈఎంఎఫ్ ప్రొడ్యూస్ అవుతుంది. సో ఇక్కడ ఈఎంఎఫ్ ప్రొడ్యూస్ అయింది, దీనివల్ల ఇక్కడ ప్రొడ్యూస్ అయింది. సిమిలర్లీ మళ్ళీ రెండింటి వల్ల ఇక్కడ ఒకటి, సో ఇక్కడ ఇలా మనకి ఏమవుతుంది, ఈఎంఎఫ్ ప్రొడ్యూస్ అవుతుంది.
ఓకే, దీనివల్ల ఏమవుతుందంటే ఈ మెటీరియల్ హీట్ అయ్యి సో ట్రాన్స్ఫార్మర్ వర్కింగ్ అనేది తగ్గిపోతుంది. దానికోసం దీన్ని ఎడ్డీ కరెంట్ అని అంటాం. ఎడ్డీ కరెంట్ అంటే ఎడ్డీ అంటే లూపులు ఇలా ఉంటుంది మనకి. సో దీన్ని తగ్గించడానికి ఏం చేస్తాం, మనం కోర్ సైజుని సింగిల్గా కాకుండా మల్టిపుల్ కోర్ సైజ్ పెంచడం వల్ల దీన్ని ఒకవైపుగా మనం రెడ్యూస్ చేయొచ్చు. ఓకేనా? సో ఈ లాస్ని తగ్గించడానికి మనం ఈ సాఫ్ట్ ఫెర్రో మ్యాగ్నెటిక్ మెటీరియల్స్ని ఎక్కువగా వాడుతూ ఉంటాం. అందుకని ఈ సాఫ్ట్ మ్యాగ్నెటిక్ మెటీరియల్స్లో ఎడ్డీ కరెంట్ లాస్ తక్కువ ఉంటుంది, హార్డ్లో ఎక్కువగా ఉంటుంది. ఇదండి సాఫ్ట్ అండ్ హార్డ్ మ్యాగ్నెటిక్ మెటీరియల్స్. దీని ఎగ్జాంపుల్స్ ఆల్రెడీ ఇచ్చేసాను. థ్యాంక్ యూ.